ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలత ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. విదేశీ సంబంధిత ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన విలువైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విదేశీ సంబంధిత లావాదేవీలు కార్యక్రమాలు ఈ రోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన ప్రక్రియలు వ్యాపారంలో లాభిస్తాయి. నూతన పరిచయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. వ్యవహారాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పైవారిచే మెప్పును కూడా పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. సాహస నిర్ణయాలు ఈ రోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తే విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన ఒప్పందాల ద్వారా పేచీలు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా చిరు సమస్యల్ని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కర్కాటక రాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రోత్సాహం కలిగి ఉంటారు. అన్ని రంగాల వారికి కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి అనుకూలతని కలిగి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు అవలీలగా సాధించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు సింహరాశి వారికి బాగా అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి పేచీలు ప్రబలమవుతాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విదేశీ ప్రయాణాలు ఈ రోజు కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. భూ సంబంధిత వ్యవహారాలు ఈ రోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో విజయాల్ని సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగ రీత్యా కూడా సాధించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. దూర ప్రయాణాలు ఈ రోజు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యయం ఉపయోగపడుతుంది. వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలుగుతారు. పైవారితో సంభాషణలు రుచిస్తాయి. దూర వార్తలు కూడా చక్కటి అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు
బాగా ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. భూ సంబంధిత విక్రయాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మందత్వం ఉన్నప్పటికీ విజయాలు ఆలస్యంగా చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా ఇతరులది పై చేయి అవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధిత విషయాలు సామాన్యం. గృహ సంబంధిత విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఖర్చులు బాగా పెరిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. పెట్టుబడులు రాణిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శుభాలను త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన ఒప్పందాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి.